సో ఈ వీడియోలో అయితే మేము హాస్పిటల్ బ్యాగ్ ఎలా ప్యాక్ చేసాం అండ్ అలాగే మాతో పాటు ఎవరెవరు వస్తున్నారు, అసలు వెళ్ళటానికి ఎలా వెళ్ళాం, ఎవరెవరు వెళ్ళాం ఏంటా అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షితో ముచ్చట్లు. సో ఇక్కడైతే మా మమ్మీ అండ్ మా అక్క కలిసి హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నారనమాట. సో నేనైతే మిక్స్డ్ ఫీలింగ్స్తో అక్కడైతే కూర్చొని అలా ఉన్నాను. దాత్రి గాడి టాయ్తో నేను ఆడుకుంటున్నానని అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే తప్పు. అంటే నేను కూడా చిన్నపిల్లనే కదా, సో అట్లా కాదులేండి, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఇక్కడైతే దీనికోసం అని చెప్పి నన్నైతే పిలుస్తున్నదంట. చౌతికి పెట్టుకునేది ఇవ్వు అని అయితే అడుగుతుంది అనమాట. నేనైతే దాంతో ఆడుకుంటున్నాను అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా పైన అయితే మా మమ్మీ అంతా లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తుందనమాట. కావాల్సిన క్లాత్స్ అవన్నీ అయితే మడత పెట్టేసి మంచిగా అయితే పెడుతుందనమాట. అండ్ మీరైతే మా లగేజ్ బ్యాగ్ చూస్తే ఫుల్ షాక్ అయిపోతారనమాట. ఏంటి ఇంత లగేజా అనుకుంటున్నారు కదా. అండ్ ఈ బ్లూ కవర్స్ ఇలాంటి 2 కవర్స్ అండి. 2 కవర్స్లో ఫుల్ నింపేసామన్నమాట. బేబీకి సంబంధించినవి, నాకు సంబంధించినవి. అండ్ మీ అందరికీ తెలిసిందే మా మమ్మీ ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి ఆమెకైతే అప్పుడు హాలిడేస్ లేవు. నెక్స్ట్ డే డ్రెస్ కావాల్సింది. అండ్ మొత్తం అయితే 2 కవర్స్ అయినాయి. అంటే అక్కడ వాష్రూమ్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు కాబట్టి మేమైతే ముందుగా బకెట్ అవన్నీ అయితే తీసుకెళ్తున్నాం అనమాట. సోప్స్, బేబీకి పుట్టాక వైప్స్, అవన్నీ డైపర్స్, బెడ్షీట్ అండ్ అన్నీ అనమాట. అన్నీ అయితే అలా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. మీలో చాలామందికి డెలివరీ అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు అండ్ ఫ్యూచర్లో మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను అనమాట. అంటే ఏదో నాకు తెలిసినని నేను చెప్తున్నాను అంతే. సో మీరు నా వీడియో ఒక్కదాన్ని చూసైతే కన్ఫర్మ్ అయిపోకండి. ఇక్కడైతే నాకు ధైర్యంగా సాయిబాబాని అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మీకైతే బేబీకి సంబంధించి మీకు సంబంధించిన వైప్స్, బామ్ ప్యాడ్స్ అండ్ బేబీకి డైపర్స్, బెడ్షీట్స్, బేబీకి పుట్టంగానే వేసేవి క్లాత్స్ అండ్ మాకు సంబంధించి మామ్కి సంబంధించినవి అన్నీ అయితే తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా పెట్టుకోవాల్సినవి ఏంటంటే హాస్పిటల్ ఫైల్స్ అనమాట. సో మేమైతే అవే మిస్ చేసేసాం. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం కదా, అయ్యే కవర్స్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. బయట ఒకటి లోపల ఒకటి అయితే ప్యాక్ చేసి పెట్టేసాము. మేమైతే ఆ ఫైల్స్ మర్చిపోయి వెళ్ళిపోయామన్నమాట. కాకపోతే ఏంటంటే అక్కడ మాకు కొంచెం మేడం తెలిసిన వాళ్ళు కాబట్టి అలా ఎక్స్క్యూజ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మార్నింగ్ కన్ఫర్మ్గా తెచ్చి అయితే చూపించమని చెప్పేశారు. ఇక్కడైతే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుందనమాట. ఇప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నాకైతే న్యూ లైఫ్ అయితే రాబోతుంది. దేవుడికైతే చక్కగా దండం పెట్టుకొని వాళ్ళ ఆశీస్సులు అయితే తీసుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. అండ్ మోక్షిగాడు అయితే ఏడుస్తున్నాడు, చిట్టిగాడు. ఎందుకంటే మాతో పాటు హాస్పిటల్కి రావట్లేదు. బికాజ్ మా అక్క ఇద్దరు చిన్నపిల్లల్ని వేసుకొని హ్యాండిల్ చేయలేదు కదా. సో అందుకని చెప్పేసి ఈరోజు నైట్ ఇక్కడ ఉంది, రేపు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేస్తారు. బట్ మోక్ష అయితే బాగా ఏడుస్తున్నాడు. వాడిని చూసి నేను కూడా ఏడ్చేశాను. ఎంతైనా నాకు పుట్టిన ఫస్ట్ కొడుకు కదా. అదే అండి, పుట్టకపోయినా పుట్టినోళ్ళకే చూసుకున్నా కదా నా కొడుకుని. ఇక్కడైతే బాగా అయితే చెప్పేస్తున్నాను అనమాట. అయితే నాకు ఫుల్ టెన్షన్, అదోలాంటి భయం. ఇంకొకటి ఏంటంటే ఓకే మా మమ్మీతో నేను కొంచెం ఫ్రీగా ఉంటాను. నేను ఇంకేమనుకున్నానంటే ఓకే మా అక్క కూడా వస్తుంది, తనతో జోక్స్ వేసుకుంటా కొంచెం ఎంజాయ్ చేసుకుంటా ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను అనమాట. బట్ ఏం చేస్తాము, మా అక్క పిల్లలతో సరిపోయిందనమాట, రాలేదు. ఇక్కడైతే మా చెల్లి డెలివరీకి వెళ్తుంది అని అయితే చెప్తుంది. ఇక్కడైతే హ్యాపీగానే ఉన్నాను. బట్ అక్కడికి వెళ్ళాక ఫస్ట్ టైం కాబట్టి ఏమైతే తెలియదు. సో మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్, అసలు ఫీలింగ్స్ అయితే వెళ్తున్నాను అనమాట. వెళ్తుంది ఎవరంటే నేను, మా మమ్మీ, మా డాడీ, మేము ముగ్గురమే వెళ్తున్నాం అనమాట. సో అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారని అడగండి, గ్యాప్ రాలేదు, వచ్చింది. సారీ. ఇక్కడైతే నేనైతే స్టార్ట్ అయిపోయాను. కార్లో అయితే కూర్చున్నాము. భయంగానే కూర్చున్నాను. ఓకే టేక్ ఇట్, ఏదైనా డే అనేది ఫార్వర్డ్ అవ్వకుండా ఉండదు కదా అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇక్కడైతే మా అక్కకి, బాబాకి అండ్ పిల్లలకి మోక్షికడైతే కిందకి రాలేదు. అందరికీ బాయ్ బాయ్ అయితే చెప్పేస్తున్నాను అనమాట. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. ఇక్కడ ఏంటంటే మంచి జరిగినప్పుడు మమ్మీ కన్ఫర్మ్గా ఎదురు వస్తుంది అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసి అంటిల్ టేక్ కేర్, బాయ్.